హలో అండి, నమస్తే. ఈరోజు కార్న్ సూప్ చేస్తున్నానండి. అది మీకు కూడా చూపించాలనుకున్నాను. అది ఎలా అంటే, గంజి తెలుసు కదండి, మనం అన్నం వండిన తర్వాత వార్చుకుంటాం కదా, అది దాంతోని చేస్తున్నాను. గంజి చాలా మంచిది కదండి పిల్లలకి. దాంట్లో బి విటమిన్, సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి. ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిది కదా. కార్న్ సూప్ ఎలా చేయాలో చూపిస్తానండి. కార్న్ మిక్సీ పట్టుకోవాలండి, కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. కొన్నన్ని పక్కకు పెట్టుకుంటున్నానండి. మీకు ఎక్కువ కావాలంటే హాఫ్ హాఫ్ తీసుకున్నా పర్లేదండి. ఇవి పక్కకు పెట్టుకొని ఇది మిక్సీ పట్టుకుంటాను నేను. వర్షాకాలంలో అయినా చలికాలంలో అయినా అప్పటికప్పుడు ఈ విధంగా చేసుకొని తాగొచ్చండి వేడివేడిగా. ఇది మిక్సీ పట్టుకున్నాను కదా. ఇప్పుడు గంజి స్టవ్ మీద పెట్టుకొని వేడి చేస్తానండి. ఇది మరిగింది చూడండి. వేడైన తర్వాత దీంట్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి కార్న్, స్వీట్ కార్న్, దాన్ని కూడా వేస్తున్నానండి. కచ్చపచ్చగా పట్టుకోవడం వల్ల ఏంటంటే పంట కింద పడుతుంటే టేస్ట్ అనిపిస్తుందండి మనకి. ఇంకా మరీ చిన్న పిల్లలకైతే మీరు మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోండి. తర్వాత సన్నగా కట్ చేసిన క్యారెట్ కూడా వేస్తున్నానండి. ఒక 2 కట్ చేశాను. తర్వాత ఉల్లికాడలండి తెలుసు కదా, అవి కూడా సన్నగా కట్ చేసి వాటిని కూడా వేసానండి. వేసి బాగా కొంచెం ఉడకనివ్వాలండి వీటిని. తర్వాత సాల్ట్ వేసుకోవాలండి సరిపడినంత. నెక్స్ట్ చక్కెర అండి, చక్కెర కూడా 1 స్పూన్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ పక్కన పెట్టాను కదండి, అవి కూడా కొన్ని వేసుకుంటున్నాను. మీకు ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చండి. తర్వాత మిరియాల పొడి కూడా ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. మీరు కొంచెం ఘాటు కావాలంటే ఇంకొద్దిగా వేసుకోండి. చలికాలంలో ఇలా వేడివేడిగా ఘాటుగా చేసుకొని తాగితే చాలా బాగుంటుందండి. తొందరగా అయిపోతుందండి. ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. ఇది ఉడుకుతుంది కదండి, ఇలా ఉడకడం వల్ల ఏంటంటే దగ్గరకు వస్తుందండి సూపు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఉత్తి గంజి తాగినా కూడా బాగుంటుందండి. ఉప్పు వేసుకొని కొంచెం పెరిగేసుకొని తాగినా కూడా చాలా బాగుంటుంది. నేను ఈ కార్న్ సూప్ మామూలుగా అయితే కార్న్‌ఫ్లోర్ వేసి చేస్తారండి. చిక్కదనం కోసం కార్న్‌ఫ్లోర్ వేస్తారు. నేను ఎక్కడ కార్న్‌ఫ్లోర్ కానీ మైదా కానీ ఎక్కడ వాడలేదండి. నేను గంజితో చేస్తున్నాను. సూప్ దగ్గరకు వచ్చేసిందండి, అయిపోయింది. ఇంకా దీన్ని గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకోవడం అండి. పైనుంచి స్వీట్ కార్న్ ఇంకా ఉల్లికాడలు ఉంటుంది కదండి, దాంతో సర్వ్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.